40వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. 40 రోజులు కడుపు నిండా తిని ధ్యానం చేసుకోండి. వరుసగా చేయాలి సుమా. 40 రోజులు కొద్దిగా తింటూ బాగా ఆకలి అనిపించినప్పుడు కొంచెం పండ్లు తీసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం మీకే అర్థమవుతుంది. మీరు జీవితం అనే వరవడిలో కొట్టుకుపోతూ ఉంటే ఇంకో జీవితం ఎక్కడ ఉంటుంది? నిన్ను నువ్వు గమనించుకునే సమయం ఎక్కడ ఉంది? అది కాస్త అయిపోతుంది. మరి ముసలితనం, చావు దగ్గరకు వస్తుంది. అన్ని రంగాల్లోనూ పోటీతత్వాలతో ఓటమి గెలుపుల మధ్య యుద్ధం. ఇక్కడ గెలిస్తే అవతల వైపు ఓటమి, అక్కడ గెలిస్తే ఇక్కడ ఓటమి. జీవితం మొత్తం వీటితోనే సరిపోతుంది. మనిషి తన గురించి తాను ఆలోచించుకొని తన కోసం సమయాన్ని తానే కేటాయించుకోవటం లేదు. ఎవ్వరు మనకి ఈ సమయంలో నువ్వు ధ్యానంలో కూర్చో అని చెప్పరు. మనకి 24 గంటల సమయం ఉంది. మన సమయాన్ని మన కోసం మనమే కేటాయించుకోవాలి. అసలు జీవితం అంటే ఏమిటో ఒకసారి ఆలోచించండి. జీవితం అంటే ఏమిటి? ఇలా బ్రతకటం ఒక జీవితమా? ఇలా బ్రతకడం కోసమా? అంత దూరం నుండి వచ్చి పుట్టి మరణించటం కోసం ఇంత గోల ఎందుకు? ఎందుకు పుడుతున్నాం, ఎందుకు మరణిస్తున్నాం అన్న కనీసపు జ్ఞానం, ఆలోచన కూడా లేదు. ఈ ధ్యానం కనుక నాకు తెలిసి ఉండకపోతే మట్టి కొట్టుకుపోయేదాన్ని. జీవితం అంటే ఏమిటన్న ప్రశ్న ఒకనాడు కూడా రాలేదు. జీవితం అంటే సర్కస్ లాంటిది. సమయానికి రావటం, ఏనుగు గురించి చెప్పి పులుల్ని, సింహాల్ని చూపిస్తారు. ఆ జంతువుల ఆటల్ని చూసి ఆహా ఓహో అనటం, సర్కస్ అయిపోగానే వెళ్ళిపోవటం. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మనం కూడా నిద్ర లేచిన దగ్గర నుండి కాలకృత్యాలు తీర్చుకొని భౌతిక విషయాల్లో మునిగిపోతాం. మన జీవితాలు కూడా పెద్ద సర్కస్సే. అసలు జీవితం అంటే ఏమిటి అన్నది తెలుసుకోవటానికే ధ్యానం. అసలు జీవితం అంటే ఏమిటి? కష్టాలు ఏమిటి? సుఖాలు ఏమిటి? ఈ ధ్యానం ద్వారా నేనేం పొందుతాను అని ఓకే మాస్టర్ తెలుసుకోవటం కోసం ఈ ధ్యానం. దాని ద్వారానే నువ్వు ఎలా నిలబడాలో నీకు అర్థమవుతుంది, ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది. మరి అసలు నీకేం కావాలో అర్థమవుతుంది. పత్రిజీ నన్ను నీకేం కావాలి అని అడిగేసరికి తెల్లపోయాను. నాకేం కావాలో నాకే తెలియదు. కనీసం ఆ జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే ఈ ఒరవడిలో కొట్టుకుపోతున్నాముగా. ధ్యానం చేసిన తర్వాత కానీ ఆ జ్ఞానం నాకు రాలేదు. నేనేమిటి? ఈ రోగాలేంటి? కష్టాలేంటి? ఈ కర్మ ఏంటి? ఎలా మాట్లాడాలి? ఎలా తినాలి? కుటుంబాన్ని ఎంత దాకా చూసుకోవాలి? నా ఆత్మ గురించి నా సమయాన్ని ఎంత కేటాయించుకోవాలి అని నాకు చక్కగా అర్థమయ్యాయి. నా జీవితం వ్యర్థమైపోయిందనుకున్నాను. అర్థం తెలిసి జీవించినప్పుడు వ్యర్థం ఎలా అవుతుంది? అడవిలోని జంతువులు వాటి ప్రణాళిక ప్రకారం హాయిగా బ్రతుకుతున్నాయి. సముద్ర జీవులు హాయిగా బ్రతుకుతున్నాయి. పక్షులు చక్కగా బ్రతుకుతున్నాయి. ఒక మనిషిగా పుట్టిన మానవుడు మాత్రం వాటిని హింసించి కర్మ జీవితం అనుభవిస్తున్నాడు. ఎందరో మహానుభావులు, కృష్ణుడు, క్రీస్తు అందరూ ఒకటే విషయం చెప్పారు. కరుణతో, దయతో, ప్రేమతో ఉండమని. అసలు కరుణ అంటే ఏంటో తెలుసా మీకు? భార్య మీద ప్రేమ, భర్త మీద, పిల్లల మీద ప్రేమ, నా కుటుంబం మీద ప్రేమ, నా వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలన్న ప్రేమే తప్ప కరుణ ఎక్కడిది? ప్రేమ ఎక్కడిది? ధ్యానంలోకి వచ్చాక నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థమవుతుంది. ధ్యానంలో ఆ జ్ఞానం అర్థమవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ బురదలోకి లాగలేరు. ధ్యానం తెలియనప్పుడు, మన బుద్ధికి జ్ఞానం రానప్పుడు అనేక రకాలుగా మాయలో పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎవరు ఎటు తిప్పితే అటు మన ఆలోచనలు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఒకసారి ధ్యానం తెలిస్తే వెనక్కి తిరగలేరు. మనసు మారకముందే మేలుకో. మనసు మారటం అంటే, ఉదాహరణకి కర్ణుడి గురించి తెలుసుకుందాం. ఒకరోజు కర్ణుడు బంగారపు గిన్నెలో ఉన్న నూనెను రాసుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి కృష్ణుడు వచ్చాడు.
ఆ బంగారపు గిన్నె నాకు ఇవ్వు అని అడిగాడు. కర్ణుడు వెంటనే ఎడమ చేతితో ఆ గిన్నెను తీసిచ్చాడు. ఇదేంటి కర్ణ, కుడి చేత్తో ఇవ్వచ్చు కదా, ఎడమ చేత్తో ఇచ్చావేంటి అన్నారు. అప్పుడు కర్ణుడు, కుడి చెయ్యి నూనెతో ఉంది, చెయ్యి కడుక్కొని తుడుచుకొని నేను గిన్నె తీసే లోపల నా ఆలోచన మారుతుందేమో, నా మనసే మారిపోతుందేమో, ఎందుకంటే మనసు అంత వేగంగా మనల్ని మార్చేస్తుంది, కాబట్టి నేను ఎడమ చేత్తోనే ఇచ్చేశాను అన్నాడు. ఇవన్నీ మనం ఉదాహరణలు చెప్పుకోవడం కోసం కాదు. ఈ విషయంలో నాకు ఎన్నో అనుభవాలు అయ్యాయి. మనసు ఒకటి చేద్దామనుకుంటుంది, ఇద్దామనుకుంటుంది, అంతలోనే మనసు మారిపోతుంది. కానీ ఇప్పుడు ఇచ్చేది ఏమిటిలే, తర్వాత చూద్దాంలే, వాళ్ళకి అవి ఉన్నాయిలే అని మళ్ళీ మనసు మారిపోతుంది. ఆ భ్రాంతిలో పడిపోతాము. అందుకని మనసు మారకముందే మేలుకో. అది నిన్ను మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మేలుకో. ఆ మేలుకొలుపు ఏమిటి? ఆ మేలుకొలుపు ఎలాగా? అయితే సహజత్వం కాకుండా కృత్రిమత్వం పటాపంచలయ్యే సమయంలో ఈ అసహజత్వంలో నుంచి ఎలా మానవుడు బయటపడతాడంటే సమయం. అదే టైం మిషన్లో చెప్పిన విషయం. సమయం ముందుకు వెళ్ళిపోయిందంటే ఆ సమయంలో ఉన్నప్పుడు 118 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, ఈ ప్రపంచంలో మానవుడు ఎలా ఉంటాడో ఆ సమయం ఇప్పుడు వచ్చింది. 118 సంవత్సరాల ముందుకు వెళ్ళి వెనుకటి ఆలోచనలతో బ్రతికితే విలువేముంది ఇక్కడ? అందుకని ఈ అసహజత్వం మాయమయ్యే సమయం ఇప్పుడు వచ్చింది. పటాపంచలయ్యే సమయం ఇప్పుడు వచ్చింది. బ్రతుకంటే పండుగంట, బ్రతుకంటే ఆటంట అని పత్రిజీ పాడారు. పండగంటే దసరా దీపావళి కాదు, మీ బ్రతుకే ఒక పండుగ. మరి అదే దీపావళి. నువ్వు ఆనందంగా ఉంటే నీ భార్య బిడ్డలను ఆనందంగా ఉంచుతావు. నీ భార్య ఆనందంగా ఉంటే సంసారం మొత్తం సంతోషంగా ఉంటుంది. సహజత్వం ఉన్నప్పుడు బ్రతుకంతా పండుగే. అయితే కోరుకున్నప్పుడల్లా కోరుకున్నవి దొరుకుతాయా? మనం ఎన్నో అనుకుంటాం, ఇది కావాలి అది కావాలి అని. అవి మన పరిస్థితిని బట్టి, మన ఆదాయాన్ని బట్టి, మన విధానాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి కోరుకున్నవన్నీ జరగవు, ఎన్నెన్నో ఉంటాయి. మరి చూసినవన్నీ కావాలనిపిస్తాయి. ఒకే జన్మలో అన్నీ సాధ్యం కావు, కొన్ని ఎన్నో జన్మలకు కానీ లభ్యం కావు. ఈ జ్ఞానం తెలిసినప్పుడు ఈ జన్మలో నీకు ఏది సాధ్యమవుతుందో దానిలోనే నువ్వు పండుతావు. ఉన్నదానితో తృప్తి చెందాలన్న మాట ఎప్పటి నుంచో చెప్తున్నారు, వింటున్నాము. మీకు ఏది ఉంటే అది వేసుకొని తినండి. కానీ కళ్ళ ముందు మెరుపులన్నీ కనబడుతుంటే ఇంట్లోవి ఎలా తింటారు? 5 స్టార్ హోటల్లోని రకరకాల వంటలన్నీ టీవీల్లో చూపిస్తుంటే వీళ్ళు పచ్చడి వేసుకొని తిని తృప్తిగా ఎలా ఉంటారు? కానీ ధ్యానంతో అంతకంటే అద్భుతంగా తినే పదార్థాన్ని, మరి దాని రుచిని ఆస్వాదించటం ఎలా అనేది పత్రిజీ మాకు తెలియచేశారు. అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆత్మతృప్తితో ఆ భోజనం చేసినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అన్న విషయం ఈ జీవితంలోనే అర్థమైంది. ఉన్నదానితో తృప్తి పట్టడంలో ఉండే సహజత్వం ఏ కృత్రిమత్వంలోనూ ఉండదు. అప్పుడు తెలుస్తుంది నీలో సత్యం. నువ్వు దేనితో తృప్తి పడి ఉన్నావో అప్పుడు, నువ్వు హృదయపూర్వకంగా ఉన్నప్పుడు ఆ తృప్తిలో, ఆ సంతోషంలో, నీకు దొరికిన దాంట్లో, నువ్వు ఉండే ఆనందంలో నీకు సత్యం తెలుస్తుంది. మరి అది కూడా ధ్యానంలో ఎంత అద్భుతంగా ఉండవచ్చో అనేది తెలుస్తుంది. మనకి ఏది జరిగినా సాంగత్యం వల్లనే. చెడు సాంగత్యం చేస్తే చెడిపోతారు, ఏదో ఒక వ్యసనం అనే దాంట్లో ఇరుక్కుపోతారు. అదే సజ్జన సాంగత్యం అయితే మెరుగుపడతారు. సజ్జనులు అంటే ఎలా ఉండాలి? సరి అయిన విధంగా తను జీవిస్తూ మరొకరికి ఆ మార్గం చూపించేవాడే సజ్జనుడు. అలాగే ఆత్మజ్ఞానంలో తాము ఏవైతే అనుభవాలు పొందారో ఆ అనుభవాలే సజ్జన సాంగత్యం. ఆ అనుభవాలు వినటమే మన ఆత్మ ఎదుగుదలకి దారి. ధ్యానం దానికి మొట్టమొదటి మెట్టు. సజ్జన సాంగత్యం నీ ఆత్మని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. నాకు ఒక సందేహం ఉండేది, ఇంత కష్టపడుతున్నాం, ఎందరో మాస్టర్స్ ఊరూరు తిరిగి ధ్యానం చెప్తున్నారు, ఇంత కష్టపడితే 50 మంది 25 మంది జనం మాత్రమే వచ్చేవారు. నిజంగానండి, ఒక్కొక్క ఊరు చాలా దూరం వెళితే అక్కడ
అక్కడ చాలా తక్కువ మంది ఉంటాం. అబ్బా అనిపించేది. కానీ పత్రిసార్ అండి, ఒక్క మనిషి కోసము తెల్లవారుజామున వెళ్ళి అరుగు మీద ఆయన కూర్చొని వెయిట్ చేశారంట. అది తలుచుకున్నప్పుడు నిజంగా ఈ యూనివర్సల్ మాస్టర్ ఇంత కృషి చేసినప్పుడు మనమెంత చెయ్యాలి అనిపించేది. ధ్యానము అంటేనండి ఇంకా ఒక అవగాహన రావాలి. కానీ ఇప్పుడు మాస్టర్స్ చాలామంది ధ్యానం వైపు మొగ్గు చూపుతున్నారు. మన పిఎంసి ద్వారా ఇంకా ఎంతోమంది ధ్యాన ప్రచారాలు చేస్తున్నారు. మన జూమ్ క్లాసుల ద్వారా చాలా మనం చేసే శాఖాహార ర్యాలీలు, పాంప్లెట్స్ ద్వారా ధ్యానం అనేది విస్తారంగానే పరుచుకొని పోతూ ఉన్నది. అయితే అండి, ఇక్కడ మేడం ఏం చెప్తున్నారంటే, పసుపు కుంకుమ వ్రతం అంటే 1,00,000 మంది కార్తీక మాసం దీపాలు వెలిగిస్తారు. అంటే లక్షల జనాలు వస్తున్నారు. మేము ఎవరి కోసం ఇన్ని కష్టాలు పడాలి, ఎందుకు ఇవన్నీ అని అనుకున్నాను. అయితే అండి, కార్తీక మాసం అనేటప్పటికి నిజంగానే ఆయిల్ వాళ్ళే ఇస్తారు, ఒత్తులు వాళ్ళే ఇస్తారు, వెళ్ళి కూర్చొని వెలిగించి రావటం. ఒక చిన్న కామన్ సెన్స్ ఎందుకు ఉపయోగించట్లా? ఆయిల్ వాళ్ళది, ఒత్తులు వాళ్ళవి, ప్రమిదలు వాళ్ళవి. మనం వెళ్ళి నూనె పోసి ఒత్తేసి వెలిగించి రావటం అంటే ఎవరికి వస్తుందండి ఆ పుణ్యం? మాకు ఇక్కడ రోజు అండి పొద్దున్నే ఒక ఆవిడకి 90 years నియర్లీ పిడల్లే ఉంటుంది. ఆమెండి మనకి ఒక చక్కటి వైట్ చెట్టు ఉంటుంది. ఒక కర్రకి ఒక ఇనపదేదో కట్టి లాగుతూ ఉంటే కొమ్మలు ఇరిగిపోయి గోడ మీద పడిపోతాయి, కింద పడిపోతాయి. అవి వదిలేస్తే పువ్వులు తీసుకెళ్తుంది. ఒకరోజు నేను అక్కడే ఏదో చెట్టుకేదో చేస్తుంటే వచ్చింది. మార్నింగ్ పట్టుకున్నానండి ఆ దొంగని. చెప్పా, నువ్వు నీ దొడ్లో తీసుకొచ్చి పెట్టు, పుణ్యం నీకు వస్తుంది. ఇట్లా పొద్దున్నే అందరి దొడ్లలో పువ్వులు కోసుకొని పెడితే పుణ్యం ఎవరికి వస్తుంది అనేది ఆలోచించొద్దా అన్న. అవునా, నిజమా, పెట్టకూడదా అంటుంది. అలా ఉంటాయండి. నాకు తెలుసు ధ్యానానికి అందరూ రాలేరు అని గురువుగారు చెప్పారు. ధ్యానం అనే గింజలు అన్ని స్థలాల్లో పెట్టి రావాలి. ప్రపంచమంతా పిరమిడ్ మాస్టర్స్ని ఉంచారు. అవి మొలకెత్తడానికి సమయం పడుతుంది. తర్వాత ఇంకొంతమంది పిరమిడ్ మాస్టర్స్ వచ్చి ఆ చెట్లను సంరక్షిస్తారు. అవి విస్తారంగా పెరిగి పండ్లను ఇస్తాయి. వాటిని ప్రపంచమంతా పంపిణీ చేస్తారని అన్నారు. అయినా ఈ జనమంతా ఎలా ఎప్పుడు తెలుసుకుంటారన్న నా తపనకి ఒక అనుభవం వచ్చింది. 2007లో తిరువణమలై ధ్యాన మహాయజ్ఞం 7 రోజులు అద్భుతంగా జరిగింది. ఒకరోజు ధ్యానంలో క్రింద నుంచి ఆకాశం పైదాకా పెద్ద స్తంభం కనిపించింది. ఆ స్తంభం చుట్టూ మెట్లున్నాయి. ఆ మెట్ల మీద ముసలివాళ్ళు, పిల్లలు, యువతీ యువకులు కనిపించారు. వృద్ధులు మెట్లు ఎక్కలేక వాటి మీద కూర్చొని ఉన్నారు. అన్న, మమ్మల్ని పైకి ఎక్కించరా అని పిల్లలు అడుగుతున్నారు. వీళ్ళంతా ఎప్పటికీ ఆ మెట్లు ఎక్క పైకి చేరుకుంటారా అని చూస్తున్నాను. ఉన్నట్టుండి ఎస్కలేటర్ లాగా ఆ మెట్లు గిర్రుని తిరుగుతూ వారందరినీ పైకి తీసుకువెళ్ళి దించి క్రిందకు వచ్చాయి. అప్పుడు అర్థమైంది, గత జన్మలో ఎంతో సాధన చేసిన వాళ్ళే ధ్యానానికి వస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళు, ఎంతో సాధన చేశారు. వీళ్ళెంతో పని చేస్తున్నారు. మేమెంతో గొప్పవాళ్ళం మన అహం అంటే అజ్ఞానం పటాపంచలైపోయింది. వీళ్ళకి ఏం తెలియదు, ఇప్పుడే ధ్యానానికి వచ్చారనుకున్నాను. ఒకరోజు ధ్యానం చేసినా చాలు, మీ దారి వైకుంఠమే, మీరందరి దారి సత్యలోకమే. ఎందుకంటే మాంసాహారం మానేసి ధ్యానం చేస్తున్నారు. ఇంకేం కావాలి జీవితానికి? ఇక ఆత్మవిద్య అంటారా, అవన్నీ అనేకం. వారి వారి ఇష్టాల మీద, సాధన మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా మాస్టర్, ఈ ధ్యాన జీవితము ధన్య జీవితం అండి. ఎంతో అదృష్టవంతులం మనం చెప్పాలంటే ధ్యానానికి వచ్చిన వాళ్ళందరం. ఈరోజండి ఎనస్తాసియా ఈ బుక్కు వింటున్నప్పుడు మాస్టర్స్ నాకు ఒకటి మనసుకి ఒక క్షణం అనిపించింది. ఇంతటి జ్ఞానం ఇక్కడ ఉన్నప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలా అనిపించిందండి.
అంతట అపురూపమైన జ్ఞానం ఆ పుస్తకంలో ఉంది. మీకు అనిపించచ్చు ఈ మేడంకి ఏ పుస్తకం పట్టుకుంటే, ఏ జ్ఞానం పట్టుకుంటే అదే చాలా ఉన్నతమైంది అంటూ ఉంటారండి. నేను అనటం కాదండి, అది ఆ జ్ఞానం అలా ఉంది. నేను కొంచెం గుర్తించి దాన్ని అనగలుగుతున్నాను, అంతకన్నా మరొకటి లేదు. ప్రతి ఒక్కరూ ఆ బుక్ చదవాలి. పత్రిజీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ పుస్తకాలు ఉండాలన్నారు, బట్ అవి ఇంగ్లీష్లోనే ఉన్నాయి, తెలుగులో ఇవ్వండి. కనీసం ప్రయత్నించాలి కదా మాస్టర్స్. ఇంత ఘోషిస్తుంది ఈవిడేమిటో కంఠశోషగా, ఏముంది ఆ పుస్తకంలో అని ఒక చెవుటి పడేయచ్చు కదా. ఏమి ఇంగ్లీష్లో చదవమనట్లేదు కదా, తెలుగులోనే అందిస్తాం జరుగుతుంది కదా. ఒక చెవు పారేయటం అంత పెద్ద కష్టమా అండి? అదే పక్కింటి, ఎదురింటి, లేకపోతే బంధువుల విషయాలనుకోండి, అసలు ఈ చెవులలో రక్తం కారే వరకు వింటాము. కాస్త అవసరమైన జ్ఞానం ఇప్పుడు ప్రస్తుతం పత్రిసారి ఎప్పుడో చెప్పింది ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు అది అవసరం అండి, ఎసెన్షియల్. అప్పుడు చదివింటే అప్పుడు మర్చిపోయేవాళ్ళం, ఇప్పుడు చదివితే ఆచరిస్తాం కాబట్టి, ఇప్పుడు అది అర్థం చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు అది ఎంతో విస్తారంగా అందించబడుతున్నది. కాస్త విందామంటారా? ఇంగ్లీష్ చదవగలిగితే చదువుదామంటారా? మళ్ళీ రేపు కలుసుకుందామా అండి మరింత జ్ఞానంతో. ధన్యవాదాలు.